శ్రీరామరక్ష స్తోత్రము అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రము శారీరక మానసిక రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం, అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే అన్ని బాధలు దూరమవుతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన దృఢమైన విశ్వాసము, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరించుదాం. ఓమస్య శ్రీరామ రక్షా స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్ఠుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగః. శ్రీరామరక్షా స్తోత్రము మంత్రమునకు బుధ కౌశికుడు ఋషి, సీతా సమేత శ్రీరామచంద్రస్వామి అధిదేవత, సీతామాత శక్తి, హనుమంతుడు కీలకము. ఈ స్తోత్రము అనుష్ఠుప్ ఛందస్సులో వ్రాయబడినది. శ్రీరామరక్షా స్తోత్రమును శ్రీరామచంద్రుని ప్రీతి అనుగ్రహం కొరకు వినియోగించెదరు. ఏ మంత్రమునైనను తెలుసుకొనుటకు ముందుగా దానిని దర్శించిన ఋషి ఆ మంత్ర అధిదేవత, ఛందస్సు, శక్తి, కీలకము, దాని ప్రయోజనమును వివరించుట హర్ష సాంప్రదాయం. ధ్యాయేదాజానుబాహుం ధృత శరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢసీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురు జటామండలం రామచంద్రం. ఆజానుబాహుడు, ధనుర్బాణాలను ధరించినవాడు, పసుపు పచ్చని వస్త్రాలను ధరించి పద్మాసనస్థుడై కూర్చుని ఉన్నవాడు, కలువరేకుల కన్నా మిన్న అయిన కనుగవ కలవాడు, నీలమేఘశ్యాముడు, వివిధ అలంకారాలతో ప్రకాశించుచున్న జటామండలం కలవాడు, ఎడమవైపు ఒడిలో కూర్చుని ఉన్న సీతాదేవి ముఖ కమలాన్ని చూస్తూ ప్రసన్నమైన వదనం కలవాడు అయిన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీ రఘునాథుని దివ్య చరిత్రము 100 కోట్ల శ్లోకములతో అతి విస్తారమైనది. అందులోని ఒక్కొక్క అక్షరము మానవుని మహాపాపములను సైతము నశింపజేయును. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం. నల్ల కలువల వంటి శరీర వర్ణము కలవాడు, కమలనేత్రుడు, జటామండలమే కిరీటముగా ధరించినవాడు, సీతాలక్ష్మణులతో కూడి ఉన్నవాడైన శ్రీరాముని హృదయమున నిలిపి ధ్యానించవలెను. సాసితోణధనుర్బాణా పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం మావిర్భూతమజం విభుం. ఖడ్గము, ధనస్సు, బాణ తూణీరములు ధరించి రాక్షసులను సంహరించువాడు, జననము లేనివాడు, లోకములను రక్షించుట కోసమై లీలామానుష విగ్రహుడై అవతరించు భగవానుని ధ్యానించవలయును. రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః
पापग्निं सर्वकामदां शिरो मे राघव पातु फालं दशरथात्मजः। నల్ల కలువ వంటి శ్యామల వర్ణుని, కమలముల వంటి కన్నులు కలవానిని, సీతాలక్ష్మణ సమేతుని, జటామకుటముతో శోభించువానిని, చేతుల యందు ఖడ్గము, తూనీరము, ధనుర్బాణములను దాల్చిన వాడిని, రాక్షస సంహారము చేయువానిని, జన్మలేని వాడైనను ఈ లోకమును రక్షించుటకై లీలామాంస రూపములో అవతరించేవానిని, సర్వవ్యాపకుడైన శ్రీరాముని మనసున ధ్యానించి ఆ తర్వాత బుద్ధిమంతుడైన వాడు సర్వ పాపములను నశింపజేసి సకల అభీష్టములను ప్రసాదించే ఈ రామరక్ష స్తోత్రమును పఠించవలయును. నా శిరస్సును రాఘవుడు కాపాడుగాక, నుదురును దశరథుని కుమారుడగు దాశరథి రక్షించుగాక. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః. నా కన్నులను కౌసల్యానందనుడగు రాముడు కాచుగాక, చెవులను విశ్వామిత్ర ప్రియుడు బ్రోచుగాక, ముక్కును విశ్వామిత్రుని యాగరక్షకుడు సంరక్షించుగాక, నా ముఖమును సౌమిత్రీ వత్సలుడు కాపాడుగాక. జిహ్వాం విద్యానిధి పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధ పాతు భుజౌ భగ్నేశకార్ముకః. నా నాలుకను విద్యానిధి, కంఠమును భరతవందితుడు కాచుగాక, స్కందములను దివ్యాయుధధారి, భుజములను శివధనస్సును విరచిన స్వామి కాపాడుగాక. करौ सीतापति पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवताश्रयः. స్వయంవరమున సీతా పాణిగ్రహణం చేసిన శ్రీరామచంద్రుడు నా చేతులను, పరశురాముని జయించిన ప్రభువు నా హృదయాన్ని, కరదూషణములను సంహరించిన రాముడు నా నడుమును, జాంబవంతుని అనుగ్రహించిన శ్రీరాముడు నా నాభిని కాపాడుగాక. సుగ్రీవేశ కటి పాతు శక్తిని హనుమత్ ప్రభుః ఊరో రఘోత్తమ పాతు రక్ష కుల వినాశకృత్. సుగ్రీవుని ప్రభువు నాభి క్రింది భాగమును, హనుమంతుని ప్రభువు నా తొడ ఎముకలను, రాక్షసులను సంహరించిన రఘురాముడు నా ఊరువులను రక్షించుగాక. జానునీ సేతు కృత్పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీద పాతు రామోఖిలం వపుః. సముద్రానికి వారధి నిర్మించినవాడు నా మోకాళ్లను, రావణుని సంహరించినవాడు నా పిక్కలను, విభీషణునికి రాజ్య సంపదను ప్రసాదించిన ప్రభువు నా పాదములను రక్షించుగాక. శ్రీరామచంద్ర ప్రభువు నా దేహమంతటినీ కాపాడుగాక. ఏతాం రామబలోపేతాం రక్షామ్య సుకృతి పఠేత్ సచిరాయు సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. శ్రీరాముని దివ్య బల సంపన్నమైన ఈ రామరక్ష స్తోత్రము పఠించు పుణ్యాత్ముడు దీర్ఘ ఆయువును, సుఖమును, పుత్ర సంతానమును, విజయమును, వినయమును పొందగలడు. పాతాళ భూతల వ్యోమచారిణశ్చత్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః. పాతాళమునందు, భూమియందు, ఆకాశమునందు సంచరించే జీవులు గాని, అదృశ్య రూపమున విహరించే శక్తులు గాని రామనామముచే రక్షింపబడినట్టి వానిని కన్నెత్తి కూడా చూడజాలవు. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్
नरो न लिप्यते पापैर्भुक्तिं मुक्तिं च विन्दते। రామ, రామచంద్ర, రామభద్ర అనే ఈ నామాలను స్మరించడం వలన మానవుడు పాపాల నుండి విముక్తి పొందడమే కాక సకల భోగాలను అంత్యములో మోక్షాన్ని కూడా పొందుతాడు. జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్థాః సర్వసిద్ధయః. సకల జగత్తును జయింపగలిగిన ఏకైక మంత్రముగు రామనామముచే సురక్షితమైన ఈ రామరక్షా స్తోత్రమును కంఠమునందు ధరించిన వానికి లేక కంఠస్థము చేసిన వానికి సకల సిద్ధులు అతని అరిచేతిలో నిలిచియుండును. వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. వజ్రపంజరమనే పేరు గల ఈ రామ కవచమును శ్రీరామ వజ్రపంజరము స్మరించిన వాని ఆజ్ఞలు తిరుగులేనివై అన్ని చోట్ల అతనికి శుభము విజయములు లభిస్తాయి. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః తథా లిఖితవాన్ పాత్ర ప్రబుద్ధో బుధకౌశికః. అగస్త్యముని శిష్యుడగు బుధకౌశికుడు అను మునీశ్వరునకు శంకరుడు స్వప్నమునందు సాక్షాత్కరించి ఈ రామరక్షా స్తోత్రమును ఉపదేశించెను. ఉదయము మేల్కొనిన బుధకౌశిక ముని తనకు ఉపదేశింపబడిన ఈ స్తోత్రమును యథాతథముగా వ్రాసి పెట్టెను. ఆరామ కల్పవృక్షాణాం విరామ సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామ శ్రీమాన్సన ప్రభుః. రాముడు కల్పవృక్షముల ఆరామం వంటివాడు, సకల ఆపదలను రూపుమాపెడువాడు. 3 లోకములలోనూ అతిలోక సుందరుడు శ్రీరాముడే. అట్టి శ్రీరాముడే మాకు ప్రభువు దేవుడు. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారో మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠా సర్వధనుష్మతాం రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘోత్తమౌ. యువకులు, అపరూప సుందరమూర్తులు, సుకుమారులు, మహాబలశాలురు, తెల్ల తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలవారు, నారవస్త్రములు కృష్ణాజినము ధరించిన వారు, కందమూలములను ఆహారముగా తీసుకునివారు, తాపస వృత్తిలో ఉన్నవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, బ్రహ్మచారులు, దశరథ మహారాజు పుత్రులు, రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు సకల జీవ రక్షకులు, ధనుర్ధారులలోకెల్లా శ్రేష్ఠులు, రాక్షస జాతిని నశింపజేయువారు, రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు అను ఇరువురు సోదరులు మమ్ములను కాపాడుగాక. ఆత్తసత్య ధనుషా విసుస్పృశా వక్షయా సుగనిషంగ సంగినౌ రక్షణాయ మమ రామ లక్ష్మణా వక్రత పథి సదైవ గచ్చతాం. నారి సంధించిన విల్లును ధరించి ఎక్కుపెట్టిన బాణమున స్పృశించినట్టి తరుగని బాణములు కలిగిన తూణీరము అమ్ముల పొది దాల్చినట్టి రామలక్ష్మణులు నన్ను కాపాడుటకై నేను ఎల్లప్పుడూ నడుచు మార్గమునందు నాకంటే ముందుగా నడిచెదరుగాక. సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
गच्छन्मनोरथान्नश्च रामः पातु स लक्ष्मणः। కవచము ఖడ్గము విల్లమ్ములు ధరించి సర్వదా సంసిద్ధులయ్యుండి యవ్వన దశలో విలసిల్లెడు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ముందుకు సాగుచు మా కోరికలను తీర్చునుగాక, మమ్ము కాపాడుగాక. रामो दाशरथिः स्मरो लक्ष्मणानुचरो बली। काकुत्स्थः पुरुषः पूर्णः कौसल्येयो रघुत्तमः। वेदान्तवेद्यो यज्ञेशः पुराणपुरुषोत्तमः। जानकीवल्लभः श्रीमान् अप्रमेयपराक्रमः। इत्येतानि जपेन्नित्यं मद्भक्तः श्रद्धयान्वितः। अश्वमेधाधिकं पुण्यं सम्प्राप्नोति न संशयः। రాముడు దాశరథి సూర్యుడు లక్ష్మణానుచరుడు బలవంతుడు కాకుస్థుడు పురుషుడు పూర్ణుడు కౌసల్యతనయుడు రఘుత్తముడు వేదాంత వేద్యుడు యజ్ఞేశుడు పురాణ పురుషోత్తముడు జానకీ వల్లభుడు శ్రీమంతుడు అప్రమేయ పరాక్రముడు అను ఇటువంటి 16 నామములను శ్రద్ధాభక్తులతో నిత్యము జపించే నా భక్తుడు నిస్సంశయంగా అశ్వమేధ యాగము కన్నా అధికమైన పుణ్యఫలమును పొందగలడు. రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నాభిర్దివ్యైర్నతే సంసారిణో నరాః. దూర్వాదలముల వలె నల్లని మేను తామర రేకుల వంటి కన్నులు గలిగి పీతాంబరమును ధరించునట్టి శ్రీరామచంద్రుని దివ్య నామములతో స్తోత్రము చేయు నరులు సంసార బంధమున తగులుకునరు. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. లక్ష్మణమూర్తికి అన్న రఘువంశ శ్రేష్ఠుడు సీతాపతి సుందర స్వరూపుడు కాకుస్థ వంశజుడు దయాసముద్రుడు గుణనిధి బ్రాహ్మణ ప్రియుడు ధర్మస్వరూపుడు రాజులకు రాజు సత్యనిష్ఠుడు దశరథుని పుత్రుడు శ్యామల శరీరుడు నల్లనివాడు శాంతస్వరూపుడు సకలలోక సుందరుడు రఘుకుల నందనుడు రాఘవుడు రావణాసునకు శత్రువుకు శ్రీరామునికి నమస్కరించగను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రాముడు రామచంద్రుడు రామభద్రుడు రఘునాథుడు సీతాపతి అని పిలువబడుచున్న శ్రీరామచంద్రునకు నమస్కారము. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. రఘునందనుడవగు రామ శ్రీరామ భరతాగ్రజుడవగు రామ శ్రీరామ రణరంగ ధీరుడవగు రామ శ్రీరామ మాకు నీవు రక్షకుడవై మమ్ము పాలింపవయ్యా రామ శ్రీరామ. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ
वर्चसा गृणामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये శ్రీరామచంద్రుని చరణములను మనసారా స్మరించెదను. శ్రీరామచంద్రుని పాదములను వాక్కుచే కీర్తించెదను. శ్రీరామచంద్రుని చరణ సరోజములకు శిరస్సు వంచి నమస్కరించెదను. శ్రీరామచంద్రుని పాద పద్మములనే శరణు వేడెదను. माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं जाने नैव जाने न जाने నాకు తల్లి, తండ్రి, యజమాని, స్నేహితుడు సమస్తము దయాసముద్రుడైన శ్రీరాముడే. మరే అన్య దేవతలను నేను ఎరుగను. दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मज पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुवन्दनम् కుడివైపున లక్ష్మణుడు కొలువుదీరియుండగా, ఎడమ పక్కన సీతాదేవి అలరారుచుండగా, ఎదుట హనుమంతుడు సేవించుచుండగా, మధ్యన వెలుగుచుండడి రఘునందునకు నమస్కరించెదను. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरण्यं प्रपद्ये సర్వలోకాలకు సంతోషాన్ని కలిగించేవాడు, రణం అనే క్రీడలో ధీరత్వం కలిగినవాడు, కమలముల వంటి కన్నులు కలవాడు, రఘువంశ నాయకుడు, కరుణరసం మూర్తీభవించినవాడు అయిన శ్రీరామచంద్రుడు నాకు శరణునిచ్చుగాక. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये మనోబలమును వాయువేగమును కలిగినవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు, వాయుపుత్రుడు, వానర సమూహమునకు నాయకుడు, శ్రీరామబంటు అగు శ్రీ ఆంజనేయ స్వామిని శరణు వేడెదను. कूजं तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् కవిత్వము అనేడు చెట్టు కొమ్మపై కూర్చుండి రామా రామా అనెడు తీయని అక్షరములను మరింత తీయగా కూసెడు వాల్మీకి అను కోకిలకు నమస్కరించెదను. आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ఆపదలను తొలగించువాడు, సకల విధములగు సంపదలను ప్రసాదించువాడు, లోకములను మోహింపజేయు సౌందర్యము కలవాడు అగు శ్రీరామునికి మాటిమాటికి నమస్కరింతును. भर्जनं भवबीजानामर्जनं सुखसम्पदां तर्जनं यमदूतानां राम रामेति गर्जनम् రామా రామా అను గర్జనము మానవుని జన్మలకు కారణమగు బీజములను నశింపజేయును, సకల సుఖములను సంపదలను పెంపొందింపజేయును, యమదూతలను దగ్గరకు రాకుండా బెదరగొట్టును. रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे
रामेणाभिहता निशाचरचमो रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। రాజశ్రేష్ఠుడైన రాముడు సర్వదా విజయుడై ఉన్నాడు. అటువంటి లక్ష్మీయుతుడైన శ్రీరాముని నేను భజించుచున్నాను. రాముని చేత రాత్రించరుడైన రాక్షస సమూహము హతమైనది. అట్టి రాముని కొరకు నమస్కారము. రాముని కంటే శరణు పొందదగిన అండ మరొకటి లేదు. అట్టి రాముని యొక్క దాసుడను నేను. రాముని యందు నా చిత్తము సర్వదా లీనమై ఉండుగాక. ఓ రామా, నన్ను ఉద్ధరింపుము. श्रीराम राम रामेति रमे रामे मनोरमे। सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे। सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे। सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామచంద్రుని రామా రామా అంటూ నేను మనసులోనే ప్రార్థిస్తున్నాను. ఒక్క రామనామమే సహస్రనామాలకు సమానమైనది. రామనామము విష్ణు సహస్రనామాలతో సమానమైనదని శివుడు పార్వతికి తెలియజేసెను.